ఎక్కడ చూసినా కానీ గత 10 ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి రాష్ట్రం అప్పట్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేసిన పనులే తప్ప మరి ఇప్పుడు అధికారంలో వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఈ 2 ఏళ్లలో ఇక్కడ చేసింది ఏమీ లేదు. అది కూడా ప్రజలందరూ కూడా మేము ఇంటింటికి వెళ్ళినప్పుడు అదే విషయం మాకు చెప్పడం జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి రావడానికి కళ్ళబొల్లి మాటలు చెప్పి 420 హామీలు 6 గ్యారెంటీలతో ప్రజలను బురిడి కొట్టించిందనే విషయాన్ని మేము ప్రజల ముందుకు తీసుకెళ్తున్నాము. మరి వారు ఏవైతే హామీలు ఇచ్చిరో ఆ హామీలన్నీ బాకీ కార్డు రూపేణా మేము ఇంటింటికి పంచడం జరుగుతుంది. ప్రతి కుటుంబానికి 60 నుంచి 65 వేల రూపాయలు ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం బాకీ పడి ఉంది. మరి ఆ బాకీ పడినటువంటి డబ్బులను ప్రభుత్వం వెంటనే చెల్లించాలి. మరి చెల్లించినప్పుడు ఓటు ఎందుకు వేయాలని చెప్పి మేము ఓటర్లకు తెలియపరచడం జరుగుతుంది. వాళ్ళు కూడా అదే విషయం మాకు చెప్పడం జరుగుతుంది. ఏదో 2000ను 4000 చేస్తామన్నారు, 4000 పెన్షన్ 6000 చేస్తామన్నారు. మరి కళ్యాణ లక్ష్మి బదులు తులం బంగారం ఇస్తామన్నారు, రైతు బంధువు పెంచుతామన్నారు, రైతు భరోసా ఇస్తామన్నారు. ఇవన్నీ కూడా కళ్ళబొల్లి హామీలు చెప్పి ఏది కూడా నెరవేర్చలేదు. ఇక్కడ అభివృద్ధి కూడా ఏం చేయలేదని చెప్పి ఓటర్లు చెప్తున్నారు. సో మీ క్యాడర్కి మీరు ఏం చెప్తున్నారు, ఓటర్లకు మీరు ఎట్లా భరోసా ఇస్తున్నారు, ఎట్లా ముందుకెళ్తున్నారు? ఏదైనా కానీ ఇది ప్రజాస్వామ్యం కాబట్టి ఓటర్ అనే వ్యక్తి చాలా వివేకంతో ఆలోచన చేస్తున్నాడు. ఏ పార్టీకి ఓటేస్తే మరి అభివృద్ధి చెందుతుంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఇక్కడ అభివృద్ధి జరిగిందనేది ప్రతి ఓటర్కు తెలుసు కాబట్టి వాళ్ళు ఎవ్వరికి భయపడడం లేదు. అధిష్టానము ఇక్కడ ఉన్నటువంటి పోలీసులను కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులను కానీ ఉపయోగించుకొని మరి ఓటర్లపై ఒత్తిడి తెచ్చి మరి ఓట్లు వేయించుకోవాలని చూస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వము. వాళ్లకు భయపడే ప్రసక్తే లేదు. మాకు ఎవరైతే అభివృద్ధి చేసిరో వాళ్ళకే పట్టం కడతామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీలో మా 14 వార్డులో ఉన్నటువంటి మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఓటర్లు వాళ్ళే ఫిక్స్ అయి ఉన్నారు. వాళ్ళే కారు గుర్తుపై ఓటేసి ఇక్కడ ఉన్న అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పడం జరుగుతున్నది. ఒకటే చెప్తున్నా, తూప్రాన్ ఓటర్ మహాశయులందరికీ కూడా తెలుసు, ఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇక్కడ అభివృద్ధి జరిగింది, ఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇక్కడ హాస్పిటల్ వచ్చింది, ఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ రోడ్డు వైండరింగ్ జరిగింది, ఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అయింది, ఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రభుత్వ భవనాలు వచ్చినాయి, ఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు సంక్షేమ పథకాలన్నీ నేరుగా మరి ప్రజల అకౌంట్లోకి పడడం జరిగింది. మరి ఇవన్నీ చూసినటువంటి ప్రజలకు మరి వాళ్ళకు అన్నీ తెలుసు. వాళ్ళు వివేకవంతులు. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు గుండె ధైర్యంతో మరి కేసీఆర్ చేసినటువంటి పనులను దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా తూప్రాన్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి 16 వార్డుల అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించేందుకు వాళ్ళు సిద్ధంగా ఉన్నారు.